మ్యామ్ చాలా మంది పసిపిల్లలకు మదర్ ఫీడింగ్ పడదు, అదెందుకు? పాలు అంటే తల్లి పాలు అరగకుండా ఉండడము అన్నది చాలా రేర్, అన్కామన్. ఎందుకంటే పిల్లలకి న్యూట్రిషన్ తల్లి పాల కన్నా సుపీరియర్ న్యూట్రిషియస్ ఎలిమెంట్ ఉండదు. అంటే లెస్ దెన్ 6 months పిల్లలకి. 6 months తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం స్లోగా రైస్, దాల్ ఇవన్నిటిని బాగా మరిగించి ఉడికించి పెడతాం కాబట్టి అవి కూడా డైజెషన్ కి ఈజీగా ఉండేటట్టే పెడతాం కాబట్టి తిన్న తిండి అరగకుండా ఉండడం అన్నది లెస్ కామన్. జనరల్లీ పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారు అంటే వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా కాకుండా నిజంగానే డైజెషన్ ఇబ్బంది అవుతుంది అంటే దాని లక్షణాలు వచ్చేసి కడుపు టైట్ గా అనిపించడము, ఉబ్బసం అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడము, ఒత్తితే టైట్ గా ఉండడము, మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నట్టు ముక్కుతున్నట్టు సౌండ్స్ చేయడము, బాగా గ్యాస్ రావడము లేదా వాంతులు అవ్వడము లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ డైజెషన్ ఇబ్బంది ఉంటే. దాంతో పాటు తిన్న తిండి డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి తిన్నది ఒంటికి పట్టకుండా ఉండడం వల్ల బరువు కూడా ఎక్స్పెక్టెడ్ అంత పెరగదు. ఈ లక్షణాలన్నీ ఉంటే అప్పుడు బేబీకి పాలు లేదా తిండి సరిగా అరగట్లేదు అని అర్థం.